తమిళనాడులోని సీఎం విజయ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు అన్నామలై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీవీకే విజయం రాజకీయాలకు కొత్త ఊపిరినిచ్చిందంటూ అన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి దార్శనికత కనిపించడం లేదంటూ విమర్శించారు. టీవీకే మంత్రుల అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటూ తెలిపారు. మంత్రులు కమిషన్ల కోసం పాకులాడుతున్నారంటూ ఆరోపించారు. ప్రతి టెండర్లో పర్సెంటేజ్ అడుగుతున్నారన్నారు. మంత్రుల ఆడియో క్లిప్స్ తన దగ్గర ఉన్నాయంటూ వెల్లడించారు. వారిని సీఎం విజయ్ కట్టడి చేయాలంటూ సూచించారు. లేదంటే ఆడియో క్లిప్స్ బయట పెడతారంటూ అన్నామలై హెచ్చరించారు. அண்ணாமலை என்ன கொஞ்சம் அரசியல் பேசணும், பழைய மாதிரி பேசணும் ஐயா. இந்த உலகத்தில் அரசியல் பேசுறது ரொம்ப எளிமையான ஒரு வேலைங்க ஐயா. விமான நிலையத்துக்கு வெளியே வந்தீங்கன்னா பத்திரிகை நண்பர்கள் இருப்பாங்க. ரயில்வே ஸ்டேஷனுக்கு வெளியே வந்தா பத்திரிகை நண்பர்கள் இருப்பாங்க. பத்திரிகை நண்பர்கள் அவங்களுடைய கடமையை செய்வதற்காக மைக்க நீட்டுவாங்க. இன்னைக்கு அரசியல் எப்படி இருக்குன்னு நீங்க யோசிச்சு பாருங்க. எதிர்கட்சியா இருந்தா ஆளுங்கட்சி சரியில்லை, ஆளுங்கட்சியா இருந்தா எதிர்கட்சி சரியில்லை. இந்த அரசியலை பேசுவதற்கு எதற்கு அண்ணாமலை அங்க போகணுங்க ஐயா? நாம் இந்த அரசியலை செய்வோம், அடிப்படை மாற்றத்திற்கான அரசியலை செய்வோம். தமிழகத்தில் இப்பதான் இத்தனை ஆண்டு காலம் கழித்து மக்களுக்கு பிடிக்குதோ இல்லையோ ஒரு புரட்சி நடந்திருக்கு. ஒரு முதலமைச்சர் ஆட்சிக்கு வந்திருக்கிறாங்க. நான் எல்லா இடத்திலும் கூட சொல்வது ஓராண்டு காலம் கொடுங்க, ஒரு ஆண்டு காலம் கொடுங்க. 108 எம்எல்ஏ வந்ததுல 101 எம்எல்ஏ இப்பதான் முதல் டைம் சட்டமன்றத்துக்குள்ள எட்டி பார்க்கிறாங்க. சட்டமன்றத்துக்குள்ள எட்டி பார்க்கிறாங்க. கை குழந்தையோடு வந்திருக்கின்றார். அண்ணாமலை என்ன கொஞ்சம் அரசியல் பேசணும், பழைய மாதிரி பேசணும் ஐயா. இந்த உலகத்தில் அரசியல் తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు అన్నామలై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీవీకే విజయం రాజకీయాలకు కొత్త ఊపిరినిచ్చిందంటూ అన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి దార్శనికత కనిపించడం లేదంటూ విమర్శించారు. టీవీకే మంత్రుల అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటూ తెలిపారు. మంత్రులు కమిషన్ల కోసం పాకులాడుతున్నారంటూ ఆరోపించారు. ప్రతి టెండర్లో పర్సెంటేజ్ అడుగుతున్నారన్నారు. మంత్రుల ఆడియో క్లిప్స్ తన దగ్గర ఉన్నాయంటూ వెల్లడించారు. వారిని సీఎం విజయ్ కట్టడి చేయాలంటూ సూచించారు. లేదంటే ఆడియో క్లిప్స్ ను బయట పెడతారంటూ అన్నామలై హెచ్చరించారు.